ఇది ప్రజా వేదిక. ప్రస్తుతం నేను హనంకొండలో ఉన్నటువంటి వెల్నెస్ సెంటర్ దగ్గర ఉన్నాను. సో ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, మన గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కానీ ఇటు జర్నలిస్టులు కానీ చాలామంది వస్తూ ఉంటారు. సో ఇక్కడే పక్కనే మన మెడిసిన్ తీసుకునే పక్కనే ఇక్కడ బాత్రూమ్స్ ఉన్నాయన్నమాట. సో వచ్చినటువంటి ఎక్కడెక్కడో దూరం నుంచి వస్తుంటారు కదా, పేషెంట్స్ యూజ్ చేసుకున్నటువంటి బాత్రూమ్స్లో వాటర్ ఫెసిలిటీ లేదు. ఎంత నీట్గా ఉన్నాయో ప్రత్యక్షంగా మీరు ఒకసారి చూద్దరు కానీ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పేషెంట్స్ ట్యాబ్లెట్స్ తీసుకునడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఆ సిస్టంలో నెంబరింగ్ ఎంటర్ చేయాలి, ఏ ఏ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాము పేషెంట్స్కి ఏంటి అని చెప్పేసి అని ఎంటర్ చేసే క్రమంలో చాలా టైం పడుతుంది. ఒక్కొక్క పేషెంట్ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, ఒక్కొక్కసారి ఇంకా పేషెంట్స్ ఎక్కువ ఉంటే ఒక 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సినటువంటి టైం కూడా పడుతుంది. అట్లాంటప్పుడు ఒక పేషెంట్ అంటే బాత్రూమ్కో లేకపోతే యూరిన్కో, లేడీస్ ప్రాబ్లమ్స్కో ఇట్లా వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఈ బాత్రూమ్స్ ఎలా యూజ్ చేస్తారో నిజంగా అసలు ఎంత దరిద్రమైన వాసన వస్తుందంటే, ఇక్కడ కుక్క బాత్రూమ్ పోయింది. మనుషుల కోసం అని బాత్రూమ్స్ కడితే చూడండి ఇక్కడ ఎంత బాగుందో. వాటర్ ఫెసిలిటీ లేదు. ఇటు ఇక్కడ చూడు, ఈవెన్ అక్కడ కూడా బాత్రూమ్లో కూడా వాటర్ లేవు అసలు. చూడండి వాటర్ అసలు ఏం పని చేయట్లేదు, వాటర్ ఏం లేవు కూడా. అటు తిప్పినా ఇటు తిప్పినా ఎక్కడ తిప్పినా వాటర్ రావట్లేదు. కింద పైప్ లైన్ కూడా లేదు, మీరు చూడొచ్చు. గవర్నమెంట్ ఇంత అద్భుతంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి ఇలా మంజూరు చేసే నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి నిజంగా అసలు? ఇటు సైడ్ మనుషులు యూజ్ చేసే బాత్రూమ్ అంటే ఇలా కుక్కలు, మీరు చూడొచ్చు ఇప్పుడు కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. లోపలికి ఒకసారి ఇది కరుసిద్దేమో మళ్ళీ. చూడు మీరు చూడొచ్చు ఇంకొక కుక్క కూడా. ఓకే, ఇప్పుడు ప్రజలు ఇక్కడికి ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. ఇక్కడ కుక్కకు చూస్తే కూడా బాగాలేదనుకుంటా. ఇట్లాంటి కుక్కలు బాత్రూంలో ఉన్నాయి, టాయిలెట్స్ పోస్తున్నారు. స్మెల్ కూడా ఎంత దరిద్రంగా వస్తుందంటే వాటర్ ఫెసిలిటీ లేదు. అటు కూడా ఒక బాత్రూమ్కి తాళం వేసేసిండ్రు. ఆ బాత్రూమ్కి లాక్ వేశారు. ఈ బాత్రూమ్ ఓపెన్ చేసింది, వాటర్ ఫెసిలిటీ లేదు. బాత్రూమ్ పోయి ఆ బాటిల్స్ తోటి. నెక్స్ట్ ఇక్కడ కూడా షింక్ దగ్గర అసలు ట్యాపే లేదు. ఇక్కడ షింక్ దగ్గర అసలు ట్యాపే లేదు చూడండి. డోర్స్ అన్ని విరిగిపోయి వాటర్ ఫెసిలిటీ లేక బాత్రూమ్ పోయినా కానీ అది అలాగే, అందులో వాటర్ బాటిల్ చెత్తా చెదారంతో నిజంగా. సో ఇది ఇంత అద్భుతంగా ఉన్నాయన్నమాట వెల్నెస్ సెంటర్స్. ఇక్కడ మన హనంకొండలో ఉన్నటువంటి హాస్పిటల్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ జర్నలిస్టులు కానీ ట్యాబ్లెట్స్ కోసం అని వస్తూ ఉంటారు. సో పెద్ద పెద్ద వాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, బీపీలు కానీ షుగర్లు కానీ ఇలా ట్యాబ్లెట్స్ కోసం అని చెప్పేసి అని వస్తూ ఉంటారు. సో అలా వచ్చినప్పుడు ఆ నెంబరింగ్ సిస్టంలో ఎక్కించి ఆ తర్వాత ఆ పేషెంట్ ట్యాబ్లెట్స్ అన్ని వెతికి అవన్నీ పేషెంట్కి ఇవ్వాలంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం దాకా పడుతుంది. సో ఆ 1 అవర్ హాఫ్ అన్ అవర్ టైంలో వాష్రూమ్ కంటే
ఇంత అద్భుతమైనటువంటి వాష్రూమ్లోకి పేషెంట్ వెళ్ళాలన్నమాట. ఒక పేషెంట్ అనారోగ్యంతో హాస్పిటల్కి వస్తారు, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇంకా అత్యధికంగా ఇంకా రోగాల పాలై ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారనమాట. సో ఇది పరిస్థితి, ఇలా ఉంది. హాస్పిటల్స్ అన్నీ బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి, స్మార్ట్ సిటీ చాలా అందంగా చేస్తున్నాము, ఎక్కడ చూడు అద్భుతమే, మేడిపండు చూడు మేలుమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు అని చెప్పేసి అని ఇంత అద్భుతంగా ఉన్నాయన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్స్. న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్. ఇది ప్రజా వేదిక.